హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు మీకు మంచి టేస్టీ ఒక రెసిపీని అయితే షేర్ చేయబోతున్నా. అదేనండి, డాబా స్టైల్లో, రెస్టారెంట్ స్టైల్లో కడాయి పన్నీర్ని అయితే మీకు చేసి చూపిస్తున్నాను. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా కంపల్సరీ ఇదైతే ఆర్డర్ పెట్టుకొని తింటామండి. అంత టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరు ఇష్టంగా తింటాం కదా. వీడియో ప్రాసెస్కి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ముందుగా కడాయి పన్నీర్కి ఈ మసాలాను అయితే తప్పకుండా ప్రిపేర్ చేసుకోవాలా. మెయిన్ ఈ మసాలానేనండి ఫేమస్గా. అంటే ఈ కడాయి పన్నీర్కి ఇలా స్టవ్ ఆన్ చేసి నాసి కడాయిలో 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం బండ పువ్వు, ఒక ఎండుమిరపకాయ, 2 ఇలాచీలు, 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ మిరియాలు, వీటన్నిటిని వేసి చక్కగా రోస్ట్ అయితే చేసేసుకోవాలి. కొంచెం మంచి స్మెల్ వచ్చేంత వరకు రోస్ట్ చేసేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే నాసి కడాయిలో జస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇక్కడ 200 గ్రామ్స్ వరకు నేను ఫ్రెష్ పన్నీర్ తీసుకున్నాను. ఇలా స్లైసెస్గా, క్యూబ్స్గా అన్నీ ఒకే విధంగా కట్ చేసుకోవాలి. పన్నీర్ని కూడా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం ఈ ఆయిల్లో రోస్ట్ చేసేసుకోవాలి. పన్నీర్ పైనే కలపాలి. మనం ఎక్కువగా పన్నీర్ కలపడం వల్ల కూడా పీసెస్గా కట్ అయిపోతాయి కాబట్టి ఇలా పైనే మనం టర్న్ చేసేసుకుంటూ ముందు వైపు వెనుక వైపు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఇలా చక్కగా రోస్ట్ అయితే చేసేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే నాన్ స్టిక్ కడాయిలో జస్ట్ ఇంకొక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇలా పెద్ద కట్ చేసిన ఒక ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లము, ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని ఈ ఆయిల్లో ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు చక్కగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం కలర్ చేంజ్ కాగానే ఇలా పెద్ద కట్ చేసిన 2 టమాటాలు కూడా వేసేసుకొని ఈ టమాటాలు కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు మనం మూత పెడితే టమాటా, ఆనియన్స్ అవన్నీ చక్కగా మెత్తగా పడిపోతాయి. చూడండి, మరొకసారి మూత తీసేసి మనం కలిపి చూస్తే టమాటా అనేది చాలా సాఫ్ట్గా అయిపోయింది. చూడండి, స్పూన్తో కానీ చేత్తో కానీ ఇలా మనం ప్రెస్ చేసి చూస్తే టమాటా సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా మనం మిక్సీ జార్లోకి ముందు మసాలా అంతా ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఈ టమాటా, ఆనియన్ని కూడా మిక్సీలో వేసేసుకొని పేస్ట్ లాగా పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. 2 వేరేగా మనం పట్టేసుకొని వేరే బౌల్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే నాన్ స్టిక్ కడాయిలో జస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్, జస్ట్ 2 టేబుల్ స్పూన్ గీ వేసేసుకొని గీ చక్కగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 2 బిర్యానీ ఆకులు, ఇలా 2 పొడుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసేసి అవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ చిల్లీ పౌడరు, 1 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని చక్కగా ఈ గీలో మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం పట్టుకున్న టమాటా ప్యూరీని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ప్యూరీకి మనం ముందుగా వేసేసిన సాల్ట్, చిల్లీ పౌడర్, పసుపు అంతా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఒక 10 నిమిషాల వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి మనం చక్కగా ఇందులోకెళ్ళి ఆయిల్ రిలీజ్ కావాలి. చూడండి, ఇలా ఆయిల్ రిలీజ్ అయినప్పుడు ఇంతకుముందు పట్టుకున్న మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ మసాలా అండి. ఈ మసాలాతోటి కడాయి పన్నీర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఆ మసాలా కూడా వేసేసి ఆ మసాలా కూడా ఈ గ్రేవీలో బాగా మిక్స్ అయ్యేంతవరకు చక్కగా కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు. 10 నిమిషాల తర్వాత ఇలా స్లైసెస్గా కట్ చేసిన ఒక క్యాప్సికమ్, ఒక ఆనియన్ అండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. స్లైసెస్గా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా ఇందులో వేసేసి ఒక 70% కుక్ అయితే సరిపోతుంది. మరీ మెత్తగా అవసరం లేదండి. ఇలా ఇందులో గ్రేవీలో చక్కగా కలిసిపోయే విధంగా మనం కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు మనం మూత పెడితే చక్కగా కుక్ అయిపోతాయి. ఇలా 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే గ్రేవీ అంతా దగ్గర పడుతుంది. మనకు ముక్కలు కూడా మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. చూడండి, మరొకసారి ఇలా కలిపి చూస్తే పర్ఫెక్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ మిక్సీ జార్లో పోసేసి ఆ వాటర్ ఇందులో పోసేసుకోవాలి. మరీ పల్చగా ఉండద్దండి, గ్రేవీ చిక్కగానే ఉండాలి కడాయి పన్నీర్కి. ఈ వాటర్ పోసేసి ఇలా చక్కగా ఒకసారి అయితే మనం కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గ్రేవీలో నుండి ఆయిల్ మొత్తం సపరేట్ కావాలి అండి. ఇలా మనం చక్కగా కలుపుకోవాలి. ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయిన తర్వాత పైకి ఆయిల్ తేలినప్పుడు ఇలాగ సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగుని ఒక 1/2 కప్పు వరకు కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు ఫ్రై చేసిన పన్నీర్ క్యూబ్స్ని ఇందులో వేసేసి ఈ గ్రేవీలో ఈ పన్నీర్ క్యూబ్స్ని పైనే ఒకసారి కలుపుకోవాలి. ఇలా మనం ఒకసారి చక్కగా మనం కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల పన్నీర్ అనేది మసాలా అంతా పీల్చుకుంటుంది. అందులో మనం పూర్తిగా గ్రేవీలో ఈ పన్నీర్ ముక్కల్ని చాలా చక్కగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టడం వల్ల పన్నీర్ అనేది గ్రేవీ అంతా పీల్చుకుంటుంది, చక్కగా పన్నీర్కి గ్రేవీ అంతా చక్కగా పడుతుంది. ఇలా 10 నిమిషాల తర్వాత తిరిగి చూస్తే మనకు ఆయిల్ అంతా బయటకైతే రిలీజ్ అవుతుంది. కడాయికి అతుక్కోకుండా మనకు పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా ఒకసారి పైనే మరొకసారి అయితే కలుపుకొని ఇప్పుడు పైన ఆయిల్ రిలీజ్ అయింది కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఎంతో టేస్టీగా డాబా స్టైల్, రెస్టారెంట్ స్టైల్లో కడాయి పన్నీర్ అయితే రెడీ. మనం కొన్ని సీక్రెట్ టిప్స్ కనుక పాటిస్తే అచ్చం హోటల్ స్టైల్లోనే పన్నీర్ కర్రీ అయితే టేస్ట్తో ఉంటుంది. అంతేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కూడా కమెంట్ చేసి నేను చూపిస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్కి తప్పకుండా షేర్ చేయండి. ఈ కడాయి పన్నీర్ బటర్ గార్లిక్ నాన్తో తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు ఒకసారి కడాయి పన్నీర్ ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చింది అనేది నాకు కమెంట్ రూమ్లో మంచి ఫీడ్బ్యాక్ని అయితే అందించండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.